హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ హేమరాజ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు 10th క్లాస్ హిందీ 2024-25 క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే టైం చూసుకున్నట్లయితే 3 hours 15 minutes అయితే ఉంటుంది. మనం ముందుగా పాసుకున్నట్లయితే మనకి 12 క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. మనం 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే 12 మార్క్స్ అయితే మనకు పడిపోతాయి. ఇవి ఈజీ ఫ్రెండ్స్, ఎంసీక్యూ క్వశ్చన్స్ మోడల్లో ఏదో ఒకటి చూస్ చేయాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ తత్సం తద్భౌ అండర్లైన్ చేసిన వర్డ్కి తత్సం ఆర్ తద్భౌ రూప్లో ఆన్సర్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్కి చూసుకున్నట్లయితే నాకు తెలిసి ఫస్ట్ ఆప్షన్ సాక్షి అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనం సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ప్రియ శబ్దం కనుక్కోమని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరా కృష్ణకి లీలా ఓకో బృందావన్ మే గాతి హై అని అయితే ఇక్కడ మనకు సెంటెన్స్ అయితే ఇచ్చారు. మనకు దీంట్లో ప్రియ శబ్దం అయితే గాతి, సెకండ్ ఆప్షన్ అయితే ఆన్సర్ ఫ్రెండ్స్. మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే సంఖ్య సెంటెన్స్ అయితే ఇస్తారు. మనం నెంబర్ రూపంలో సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. 1960 అంటే 1964 అయితే ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కారక్ చిహన్ అంటే కరెక్ట్ లెటర్ ఏది వస్తుందో ఇక్కడ బ్లాంక్లో మనం సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పర్వత్ ప్రదేశ్ కా పావస్ అని అయితే నేను అనుకుంటున్నాను. థర్డ్ ఆప్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి సమాస్ గురించి ఫ్రెండ్స్. ఇది ఏ సమాసో మనం గుర్తించి రాయాల్సి ఉంటుంది. అండ్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి సంధి విచ్చాడు, మనకి అండర్లైన్ చేసిన వర్డ్కి మనం డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి స్వాగత్ అని అయితే అండర్లైన్ చేశారు, దానికి స్వా ప్లస్ గత్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే పర్యాయ వాచ్ శబ్దం అయితే మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెవెంత్ క్వశ్చన్ మనకి ఆవల్ అంటే ఫస్ట్ ప్లేస్ అని ఫ్రెండ్స్. ఇక్కడ మనం దీనికి రిలేటెడ్ వర్డ్ చూసుకున్నట్లయితే ఇస్రా, దుస్రా, ప్రథమ్. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనకి ప్రథమ్ అయితే ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఉపసర్గ కనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ప్రత్యయ కనుక్కోవాల్సి ఉంటుంది. మనం నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే లింగ్ చేంజ్ చేసి రాయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ యువతికి ఆవాజ్ టీక్ పహుచి అని అయితే మనకు సెంటెన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే యువకి ఆవాజ్ టీక్ పహుచి, లడికేకి ఆవాజ్ టీక్ పహుచి, లడికి ఆవాజ్ టీక్ పహుచి. మనకైతే ఫస్ట్ ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ 11th క్వశ్చన్కి వెళ్ళినట్లయితే మనం కాల్ బదల్నా అంటే టైం చేంజ్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెంటెన్స్ అయితే బాగా ఇచ్చినారు ఫ్రెండ్స్, దాన్ని మనం క్లియర్గా రాయాల్సి ఉంటుంది. తుమ్ జాతా హూ మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. దాంట్లో మనకు ఆన్సర్ వచ్చేసి తుమ్ జాతే హో అని అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ భాగ్ 2 చూసుకున్నట్లయితే మనకి ఒక గద్యాంశ ఇచ్చి 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఈ 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ పైన ఇచ్చిన గద్యాంశ చదివి రాయాల్సి ఉంటుంది. దానికి 5 మార్క్స్ అయితే పడిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. తతారా కైసా వ్యక్తిత. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఆన్సర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. దానికి తతారా ఏక్ నోక్ ఔర్ మదద్గార్ వ్యక్తిత అని అయితే రాయాల్సి ఉంటుంది. ఇలా 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లయితే మనకి 5 మార్క్స్ అయితే పడిపోతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పద్యాంశం నుంచి ఒక పద్యం ఇచ్చి ఇక్కడ ఇచ్చారు కదా, ఇచ్చి దానికి 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ పద్యం చదివి 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 5 మార్క్స్ అయితే మనకు వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది గద్యాంశ నుంచి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి లెస్ పాయింట్ ఏమంటే గద్యాంశ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్కి కానీ ఆప్షన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఇంకా మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇక్కడ మనం 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది కూడా పద్యాంశ ఫ్రెండ్స్. కింద మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. దీంట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈజీగా మనం ఒకసారి రీడ్ చేస్తే ఆన్సర్ అయితే చేయగలం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం భాగ్ 3కి వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ 17th క్వశ్చన్ కవి పరిచయ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కబీర్ దాస్
గురించి అయితే ఆలో అడిగినారు. ఇక్కడైతే ఇద్దరు అడుగుతారు ఫ్రెండ్స్. మనము పద్యాంశం చాప్టర్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా 6 ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో ఒక 3 నేర్చుకున్నా మనకి ఇద్దరు అడుగుతారు కాబట్టి ఎవరో ఒకరి గురించి అయితే ఈజీగా రాసేయచ్చు. ఇక్కడ 5 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. అప్పుడైతే మీరు ఈ పద్యాంశం అండ్ అలాగే నెక్స్ట్ భాగ్ 4లో వచ్చే క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఆ వీడియోని చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం 18th క్వశ్చన్ చూసుకున్నట్లయితే లేఖక పరిచయం ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ 5 క్వశ్చన్స్కి బ్లాంక్స్ అయితే ఇచ్చారు. అక్కడ ఏమొస్తుందో పైన చదివి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ భాగ్ 4కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ 8 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, 19 to 26. దీంట్లో మనకి 6 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఒక్కో దానికి 4 మార్క్స్. ఓవరాల్గా మనకి 24 మార్క్స్ అయితే ఇక్కడ నుంచి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ప్రతి క్వశ్చన్కి 4 to 5 లైన్స్ రాసేస్తే మనకి ఈజీగా 4 మార్క్స్ అయితే పడతాయి ఫ్రెండ్స్. మనకి 19th క్వశ్చన్ చూసుకున్నట్లయితే పోయం ఫ్రెండ్స్. అండ్ అలాగే 20, 21 క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే పద్య భాగ్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, దాంట్లో నుంచి అయితే మనకి వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 22, 23 అండ్ 24 క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి గద్య భాగ్ నుంచి అయితే వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 25 అండ్ 26 క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి ఉపవాచక్ నుంచి అయితే వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం భాగ్ 5కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి 27 క్వశ్చన్ పద్య భాగ్ నుంచి అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం ఆ అండ్ ఆలో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫుల్ మార్క్స్ రావాలంటే 8 లైన్స్ అయితే మ్యాండటరీ ఫ్రెండ్స్. 8 లైన్స్లో క్లియర్గా అయితే మనం కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనకి 8 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం గద్య భాగ్ నుంచి అయితే వస్తాయి అది ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఆ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో నుంచి మనం ఏదో ఒకటి రాయవలసి ఉంటుంది. ఇది కానీ అంతే ఫ్రెండ్స్, 8 లైన్స్లో క్లియర్గా రాయవలసి ఉంటుంది. అప్పుడే మనకి ఫుల్ మార్క్స్ అయితే వేస్తారు. నెక్స్ట్ మనం భాగ్ 6 అంటే పార్ట్ 6 చూసుకున్నట్లయితే మనకి 29th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది 8 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ మనం అయితే లెటర్ రాయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 2 లెటర్స్ అయితే ఇస్తారు. ఇక్కడ హిందీ सीखने ఆవశ్యకత బతావో హుయే బాయికే నామ్ పత్ర లిఖియే అంటే మన బ్రదర్కి లెటర్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం 30 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ఏ ఫ్రెండ్స్. ఇది దీని నుంచి మనకి 10 మార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 4 అయితే ఎస్ఎస్ ఇచ్చారు. దాంట్లో ఏదో ఒక దాని గురించి అయితే మనం రాయవలసి ఉంటుంది. పర్యావరణ్ ఆర్ ప్రదర్శన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పుస్తకాలయ అంటే లైబ్రరీ గురించి రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్నా మన్పసంద్ త్యోహార్ అంటే మనకు నచ్చిన ఫెస్టివల్ గురించి అయితే రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ గురించి అయితే రాయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే ఇది సెకండ్ మోడల్ పేపర్ ఫ్రెండ్స్. ఇది కానీ సేమ్ అలాగే ఉంటుంది. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్, చూసేయండి. నెక్స్ట్ అలాగే ఇది మోడల్ పేపర్ 3 ఫ్రెండ్స్. ఇది కానీ బాగా క్లియర్గా చూసుకోండి. నేను పెట్టిన మోడల్ పేపర్స్ చూసుకున్నట్లయితే మీరు ఈజీగా 50+ మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీకు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.